హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఘనమైన విజయాన్ని సాధించింది. 65 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకి వెళ్ళిపోదాం. మొదటి నుంచి ఎవరిది ఆధిపత్యం, ఎవరు ఎలా వచ్చారు అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది కేకేఆర్. సో దానికి అనుగుణంగా ఎస్ఆర్హెచ్కి చాలా మంచి స్టార్టే లభించిందని చెప్పుకోవచ్చు. 82 ఓపెనింగ్ స్టాండ్ అయితే రావడం జరిగింది. ఎడాపెడ పవర్ ప్లేని మాత్రం పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలిగింది ఎస్ఆర్హెచ్. కేకేఆర్ బౌలర్లు ఆప్సోపాలే పడారు అని చెప్పుకోవచ్చు వికెట్ తీయడానికి. బట్ 46 రన్స్ వద్ద ఉన్నప్పుడు ట్రావిస్ హెడ్ యొక్క వికెట్ని సంపాదించింది కేకేఆర్. తర్వాత నుంచి మళ్ళీ పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడ్డారు. ఇషాంత్ కిషన్తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో ముజరాబానీ రావడం, ముజరాబానీ ఒకటే ఓవర్లో ఇద్దరు డేంజర్ బ్యాటర్స్ని అవుట్ చేయడం విశేషం. ఎవరెవరిని ఫస్ట్ ఇషాంత్ కిషన్ 14 రన్స్కి అవుట్ అయిన తర్వాత 48 రన్స్కి మన అభిషేక్ శర్మ అవుట్ అవడం విశేషం. తర్వాత నుంచి అనికేత్ వర్మని ఎవరు పై ఆర్డర్కి ప్రమోట్ చేశారో నాకు ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు చూడండి గైస్, అనికేత్ వర్మ ఎప్పుడు వచ్చాడు, సలీల్ అరోరా అవుట్ అయిన తర్వాత రావాలి. బట్ నిన్నటి మ్యాచ్లో పై ఆర్డర్కి ప్రమోట్ చేశారు. అది కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. 1 రన్కి తను అవుట్ అయిన తర్వాత అండ్ క్లాసన్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి మంచి పార్ట్నర్షిప్స్ అయితే నిర్మించారు. 50 పార్ట్నర్షిప్ కూడా సాగింది. నితీష్ కుమార్ రెడ్డి మాత్రం కన్సాలిడేట్ అయితే చేయడం జరిగింది. కన్సాలిడేట్ చేసినప్పటికీ అండిష్ క్లాసన్ మాత్రం అగ్రెషన్ రోల్ తీసుకోవడం జరిగింది. స్ట్రైక్ రొటేషన్ చాలా చక్కగా సాగినప్పటికీ చాలా మంచి మ్యాచప్ అయితే చూసాము. బట్ క్రూషియల్ సిచ్యువేషన్స్లో డాట్ బాల్స్ ప్రెషర్ సత్ఫలితంగా నితీష్ కుమార్ రెడ్డి 39 రన్స్కి అవుట్ అయిన తర్వాత బిల్డ్ అయిన పార్ట్నర్షిప్కి, డేంజర్ పార్ట్నర్షిప్కి బ్రేక్ అయితే పడింది. తర్వాత అండిష్ క్లాసన్ కూడా 52 రన్స్ ఇచ్చి తను కూడా అవుట్ అయ్యాడు. వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరాబానీ చాలా ముఖ్య భూమిక పోషించారని చెప్పుకోవచ్చు. నిన్నటి కేకేఆర్ ఇన్నింగ్స్లో ముజరాబానీ 4 వికెట్లు తీసుకోగా అనుకూల్ రాయ్కి 1 వికెట్ అయితే దక్కింది, కార్తిక్ త్యాగికి 1 వికెట్ దక్కింది. ఆ తర్వాత వైభవ్ అరోరాకి 2 వికెట్లు రావటం విశేషం. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన కేకేఆర్కి ఇన్ఫాక్ట్ సబ్గా వచ్చినటువంటి ఫినాలిన్ ఇలా వచ్చాడు. 6 బాల్స్ ఫేస్ చేశాడు. అలా 28 రన్స్ వేశాడు. ఎడాపెడా బౌండరీస్ అయితే 6 సాధించాడు. డేవిడ్ పెయిన్ అయితే ముఖ్యంగా ఫస్ట్ ఓవర్ వేసినటువంటి డేవిడ్ పెయిన్, న్యూ బాల్ స్పెషలిస్ట్గా పేరుగాంచిన డేవిడ్ పెయిన్ మొత్తానికి తేలిపోయాడని చెప్పుకోవచ్చు. నిన్నటి మ్యాచ్లో 3 ఓవర్లు ఏది కూడా కలిసి రాలేదు తనకి. టోటల్గా 35 రన్స్ అయితే ఇచ్చాడు. బట్ ఫస్ట్ ఓవర్లోనే 28 రన్స్ ఇవ్వడం విశేషం. సో తర్వాత నుంచి కాంబినేషన్స్ వైపు వెళ్ళారు. ప్లాన్స్ త్వరగా మార్చేయడం విశేషం. నిన్నటి మ్యాచ్లో మిస్ఫీల్డ్స్ ఒక్కటి మినహాయిస్తే క్యాచింగ్ ఎఫిషియన్సీ బాగుంది హైదరాబాద్లో. అండ్ ఆల్సో రన్అవుట్స్, క్విక్ త్రోస్ కూడా బాగున్నాయి. కొన్ని అడపాదడపా చేంజెస్ అయితే, అంటే కొన్ని లైట్గా కొన్ని డిస్మిసల్స్ అయితే కనిపించాయి. సో తర్వాత కొన్ని మిస్ రన్అవుట్స్ అయితే కనిపించాయి. ఆ తర్వాత ఫినాలిన్ అవుట్ అయిన తర్వాత అన్క్రిష్ రఘువంశీ అండ్ అజింక్య రహానే కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పుతున్న టైంలో 8 రన్స్కి రహానే కూడా అవుట్ అయ్యాడు. మొత్తానికి 5వసారి జయదేవ్ ఉన్నత్కర్ తనని అవుట్ చేయడం విశేషం. తర్వాత నుంచి మంచిగా వచ్చినటువంటి క్యామరన్ గ్రీన్ 2 రన్స్ చేసి లేని రన్కి ట్రై చేశాడని చెప్పుకోవచ్చు. కాలప్ సరిగా లేకపోవడం వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం వల్ల మొత్తానికి రన్అట్ అయితే అవ్వడం విశేషం. ఫస్ట్
రఘువంశీ అనుకున్నారు చాలామంది. రఘువంశీ కూడా అనుకున్నాడు నేనే రన్అట్ ఏమో అనుకొని వాక్ కూడా చేశాడు డగౌట్ వైపు. బట్ తను కాదు, క్యామరన్ గ్రీన్ అవుట్ అయ్యాడు అని గ్రహించిన ఎంపైర్స్ మొత్తానికి క్యామరన్ గ్రీన్ని అవుట్గా ప్రకటించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు, రీఫోకస్డ్గా చేశాడు. తత్ఫలితంగా వన్స్ అగైన్ మంచి హాఫ్ సెంచరీ అయితే సాధించాడు. ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో కూడా తనే మొదటి స్థానంలో ఉన్నాడు ప్రజెంట్. సో తర్వాత నుంచి మంచి పార్ట్నర్షిప్ నడుస్తుంది అనుకుంటున్న టైంలో రింకు సింగ్ 35 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 51 రన్స్ కంప్లీట్ చేసుకొని రన్అట్ అవ్వడం విశేషం. మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడైతే రఘువంశీ అవుట్ అయ్యాడో అక్కడి నుంచి మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎక్కడ కూడా సెటిల్ అనేది అవ్వనివ్వలేదు మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చాలా వరకు వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. సో మొత్తంగా 16 ఓవర్స్కి 161 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే చేయగలిగింది ఎస్ఆర్హెచ్. దీంట్లో జయదేవ్ ఉన్నత్కర్కి 3 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు అండ్ ఆల్సో 2 రన్అట్లు అండ్ హర్ష్ దుబే 1 వికెట్ తీసుకోవడం విశేషం. సో టోటల్గా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఆల్రౌండ్ షోతో అదరగొట్టినటువంటి నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే లభించింది. విత్ ద బాల్ 2 వికెట్స్, విత్ ద బ్యాట్ మంచిగా 39 రన్స్ అయితే చేశాడు. ఇన్ఫాక్టబుల్ 39 రన్స్ కాబట్టి తనకి ఆల్రౌండ్ షోతో పర్ఫామ్ చేశాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం విశేషం. ఎక్స్ట్రాస్ ఇరు జట్లు ఎక్స్ట్రాస్ చూస్తే కేకేఆర్ 13 ఎక్స్ట్రాస్ ఇస్తే ఎస్ఆర్హెచ్ 8 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వగలిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.